హలో ఫ్రెండ్స్, ఈరోజు కట్ వర్క్ బ్లౌజ్ గురించి చూద్దాము. ఎలా కుట్టాలో అనేది. కటింగ్ అయితే మామూలుగానే మొన్న మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ ఒకటి చూపెట్టున్నాను కదా, అలాగే కాకపోతే అది నెక్ కట్ చేయకూడదు. ఇలాగా లైనింగ్ పై భాగాన్ని పెట్టేసుకొని, వర్క్ పైన బ్లౌజు పై భాగాన్ని పెట్టేసుకొని ఇలా వన్ సైడ్ పాదంతో స్లోగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎడ్జ్కి ఆ వర్క్ చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఆ మూల వచ్చిన దగ్గర నీడిల్ నిలుపుకోవాలి. నీడిల్ నిలుపుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకొని వర్క్ ఏ షేప్లో అయితే ఉందో, ఇంకా ఏ డిజైన్ ఉన్నా కానీ మీరు అంటే కొన్ని పీకాక్స్ డిజైన్స్ వస్తుంటాయి, అంటే హెడ్ నెక్ అట్లా ఒక దగ్గర స్ట్రైట్గా, ఒక దగ్గర ఎక్కువ వంపు తిరిగి ఫ్లవర్స్ లీవ్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు కూడా ఏ షేప్ ఉన్నా కానీ ఇలాగా ఆ లోపలికి కొంచెం లోపలికి డిజైన్ ఉన్నా కానీ అలాగా వెళ్ళి ఆ మూల వరకు తిప్పుకొని అక్కడ వరకు ఆపి మళ్ళీ ఇలా తిప్పి ఇలా కుట్టుకోవాలి. కాకపోతే ఎడ్జ్కి అయితే కుట్టాలి. బీడ్స్ వచ్చిన దగ్గర అయితే కొంచెం పక్కకైనా పర్లేదు, కొంచెం మాత్రమే. కానీ మనం కొంచెం పాదం లేపుకొనైనా దగ్గరికి కుట్టాలి. ఫినిషింగ్ పైకి నీట్గా కనపడాలి కదా. అట్లా కనబడినప్పుడు మనకి కుట్టడం రాదని డిసైడ్ చేసేస్తారు కదా. అందుకని జాగ్రత్తగా ఆ కట్ వర్క్ వచ్చిన దగ్గర జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా ఎడ్జ్కి వన్ సైడ్ పాదం వేసుకొని ఆ చివరి వరకు కుట్టండి. ఇది వేరే ఒక అమ్మాయి అడిగారు, అందుకనే నేను చూపెడుతున్నాను. ఇది కొత్తగా చూసేవాళ్ళైతే కనుక నేను దీనికి ముందు వీడియో వచ్చి ప్లెయిన్ రౌండ్ నెక్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ చూపించున్నాను. ఆ వీడియో చూడండి, ఓకేనా. కటింగ్ కూడా చూపెట్టున్నాను. ఇది కూడా నేను బ్లౌజ్ మొత్తం కుట్టేది చూపించట్లేదండి. మీరు వీడియో అంతా చూడాలేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. నేను నెక్కుల వరకే చూపిస్తున్నాను. ఇది కూడా ఫ్రంట్ నెక్ కూడా తీసేసాను. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదేలాగే కాబట్టి ఎందుకు లెంత్ అవుతుంది అనేసి నేను ఇక్కడ వరకే చూపిస్తున్నాను. నెక్ వరకే చూపెడుతున్నాను, బ్యాక్ నెక్, ఓకేనా. ఇది నెక్ కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, అదే కర్వ్ షేప్లోనే కట్ చేసేసుకోండి ఖర్చులు. మరి ఎక్కువ దగ్గరికి అయితే కట్ చేయొద్దు. ఇప్పుడు అది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మూలలు వచ్చేసి సిజర్ తోటి మనం స్క్వేర్ నెక్ తిరిగేందుకు మూలన ఎలా కట్ చేస్తామో అలాగా జాగ్రత్తగా కట్ చేయండి. ఇక్కడ థ్రెడ్ కట్ అవ్వకుండా. కట్ అయిందంటే చాలా ప్రాబ్లం కదా. ఇంకా లోపలికి మనకి వేసేదానికి, కుట్టు వేసేదానికి కూడా ఛాన్స్ లేదన్నమాట. కొంచెమే కదా, అంటే స్క్వేర్ నెక్ లాగా ఎక్కువ టర్నింగ్ అంటే లేదు కదా, కొంచెమే కదా. అందుకని కొంచెమే వేయండి. దారంకి బాగా యువతలకి నేను చూపెడుతున్నాను చూడండి, అక్కడ వరకు కట్ చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు దాన్ని తిప్పేసేయాలి. లైనింగ్ని లోపలికి తీసేసేయాలి. తీసేస్తే ప్రతి ఒక్క కర్వ్ ప్లేస్ ఉంది కదా, రౌండ్ ఆ షేప్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర మనం లోపల వేలు పెట్టి నెట్టాలి దాన్ని బయటికి. అట్లా నెట్టాలి. లోపల ఫింగర్స్ ఉన్నాయి, ఎడమ చేతి వేళ్ళతో లోపల నెడుతూ ఇట్లా కుడి చేతి వేలుతో ఇట్లా తీసుకొని అట్లా ప్రెస్ చేసినట్లయితే అది అక్కడే ఉంటుంది, అట్లే నిలుస్తుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా అలాగా మొత్తం నీట్గా తీసేసుకుందాము.
ప్రతి దగ్గరికి వెళ్ళి తీయాలి. తీసిన తర్వాత మాత్రమే మనం పై కుట్టు వేయాలి. ఎక్కడైనా మళ్ళీ మనం కుట్టే దగ్గర మధ్యలో కూడా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అది. అలాంటప్పుడు కూడా మళ్ళీ మనం తీసుకోవాలి, లోపలికి వేలు పెట్టి దాన్ని బయటికి నెట్టాలి. నెడితేనే మనకి ఆ షేప్ వస్తుందన్నమాట. ఓకేనా? ఆ టర్నింగ్ దగ్గర కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, ఫుల్ బీడ్స్ వర్క్ ఉంది ఇది, అయినా నేను ఎడ్జ్కి కుడుతున్నాను. మూల చాలా కష్టంగా ఉంటుందండి, చూసినంత ఈజీగా లేదు అక్కడ. టర్నింగ్ల దగ్గర జాగ్రత్తగా నీడిల్ దింపుకొని చూడండి. ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళింది, దాన్ని బయటికి లాగాలి. క్లాత్ లేకుండా ఉంటే మళ్ళీ కుట్టుపడదు, లైనింగ్ లాక్కొని వెళ్ళిపోతుంది లోపలికి. చూడండి, లోపల చేయి పెట్టి తీసాను నేను అది. జాగ్రత్తగా అలా కుట్టుకోండి. చిన్న మిషన్స్కి కూడా వన్ సైడ్ పాదాలు వచ్చున్నాయి, అవి తీసుకొని చేసుకోండి. ఇది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది ఇది. తర్వాత వచ్చేసి నేను హ్యాండ్స్కి కూడా చూడండి, ఆ షేపు ఫ్రంట్ నెక్కి కూడా అలాగే కుట్టేశాను. హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ నెక్ ఫినిష్ అయిపోయింది. చూడండి, ఆ షేప్ నీట్గా కనబడుతుంది కదా. ఇలాగే మీరు కూడా జాగ్రత్తగా కుట్టేసుకోండి. కట్ వర్క్ వచ్చినప్పుడు ఏ డిజైన్ అయినా వేరే డిజైన్లు వస్తుంటాయి, అందరికీ ఇదే డిజైన్ కాదు కదా. ఏ డిజైన్ వచ్చినా ఇలాగే చేసేసుకోండి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మంచి ఫ్రాక్స్ కుడతాను దగ్గరలో.